ఏపీలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని కౌలు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాధాకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో కౌలు రైతుల మహాసభల్లో పాల్గొన్న ఆయన ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కౌలు రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కానీ ప్రభుత్వం కౌలు రైతుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నది. ఎన్నికల సందర్భంలో మేము కొత్త కౌలు చట్టం తీసుకొచ్చి కౌలు రైతులందరినీ కూడా గుర్తిస్తామని చెప్పారు. అట్లానే 20,000 రూపాయలు అన్నదాత సుఖీభవ కౌలు రైతులకి ఇస్తామని చెప్పింది. కానీ 2 సంవత్సరాలైనా కూడాను చట్టం తీసుకురాలేదు, కౌలు రైతులను గుర్తించలేదు, వారికి అన్నదాత సుఖీభవ కూడా ఇవ్వలేదు. ఒక అన్నదాత సుఖీభవే కాదు, వాళ్ళకి పంట రుణాలు లేవు, పంట నష్టపోతే నష్టపరిహారాలు లేవు, బీమా సౌకర్యం లేదు. అన్ని విధాలా కూడాను ప్రభుత్వం ఇచ్చేటటువంటి రాయితీలు లేక ఎక్కువ ప్రైవేటు అప్పులతోటి పంటలు పండిస్తూ గిట్టుబాటు ధర లేక అప్పుల పాలవుతూ ఉన్నారు.